సినిమా చాలా బాగా అనిపించింది. ఎక్కడైతే ఎండ్ చేశారో ఫస్ట్ అంటే ఓదేలా పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ చేశారో అక్కడ నుంచే మళ్ళీ స్టార్ట్ చేశారు మూవీని. సో స్టార్టింగే తనని అంటే చనిపోయిన తర్వాత తను తీసుకెళ్లి అంటే వాళ్ళ ఊర్లో సమాధి చేయడం నుంచి స్టార్ట్ అయింది మూవీ. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన నుంచి సినిమా ఎక్కడైతే ఎండ్ చేశారో అక్కడ నుంచి స్టార్ట్ చేశారు. తర్వాత తన ప్రేతాత్మగా మారి ఊర్లో ఎలాంటి విద్రోహం సృష్టించాడు అనేది మూవీ. సో దాని తర్వాత మన దేవుడు తనని ఎలా కాపాడారనేది చాలా బాగా చూపించారు. సో లాస్ట్ క్లైమాక్స్ అనేది సినిమాకి ఒక ప్రాణం పెట్టేసింది. లాస్ట్ ఏదైతే ఒక 30 minutes ఉంటుందో అది గ్రాండ్ విజువల్గా ఉంది. అంటే తను త్యాగం చేయడం, సో తర్వాత తన కోసం అంటే ఒక తపశక్తి చేస్తే కానీ దేవుడు రాడు అనే విధంగా చూపించారు. సో గ్రాండ్ వైజ్గా బీజిఎం బాగుంది, తమన్నా యాక్టింగ్ బాగుంది. వశిష్ఠ గారు తన యాక్టింగ్తో ఇంకో మెట్టెక్కేశారు ఈ సినిమాతో. ఎందుకంటే అలాంటి యాక్టింగ్ చేయడం చాలా అంత ఈజీ కాదు, చాలా విజువలైజ్గా ఊహించుకున్నా కానీ అంటే అలాంటి క్యారెక్టర్ చేయడం వశిష్ఠ గారికి చాలా కష్టం అనిపించింది అనుకుంటా. నాకు తెలిసి చాలా 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 కష్టపడ్డాడు అనిపించింది క్యారెక్టర్ కోసం. అలాగే తమన్నా గారు కూడా చాలా బాగా అనిపించారు. హెబ్బా పటేల్ చాలా తక్కువ స్పేస్ ఉంటుంది, కానీ తన ఒక షాట్ ఉంటుంది తను చనిపోయేటప్పుడు. ఆ షాట్ చాలా సినిమాకి చాలా హైలైట్ అవుతుంది. దాని తర్వాత అది ప్రీ క్లైమాక్స్, తర్వాత క్లైమాక్స్ ఉంటుంది. లాస్ట్లో ఎప్పుడైతే శివుడు కనిపిస్తాడో అసలు మనం సీట్లో కూర్చోలేము. ఆ విజువలైజర్ వండర్ చాలా చాలా అసలు గ్రాండ్గా అనిపించింది ఆ సినిమా. ఒక మనం ఏదైతే క్లైమాక్స్ చూస్తామో ఆ క్లైమాక్స్ చాలా సినిమాకి చాలా అంటే చాలా కాదు, ఆ క్లైమాక్స్ కోసం మళ్ళీ చూడాలనిపిస్తుంది సినిమా కొంచెం. అంటే మనకు ఎప్పుడైతే తమన్నా ఎంట్రీ కాకముందుకు అబ్బా తమన్నా ఎప్పుడు వస్తుంది అనిపిస్తూ ఉంటుంది. సో తమన్నాని మనకు చాలా ఆల్మోస్ట్ ఇంటర్వెల్ పార్ట్ టైంలో మనకు తమన్నా ఎంట్రీ ఉంటుంది. సో అప్పటి వరకు తను చేసే ఆగడాలే ఉంటాయి సినిమాలో. అంటే వశిష్ఠ గారు దయ్యంలో ప్రేతాత్మక మరి చూంచే అవి మాత్రమే ఉంటాయి. తమన్నా ఎంట్రీ చాలా బాగుంది. అది ఒక బాగా అనిపించింది. అది కూడా బాగుంటుంది. ఒక ఫైట్ తో సీన్ ఎంట్రీ ఉంటుంది తమన్నా గారిది. ఈ సినిమా ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. ఇది చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం అరుంధతి ఆ కైండ్ ఆఫ్ సినిమా అన్నమాట. ఇది తప్పకుండా అందరూ చూడదగ్గ సినిమా. మీకు తెలుసు కదండి తమన్నా యాక్టింగ్ ఎలా చేస్తుందో. ఆవిడ చాలా బాగా చేసింది. సినిమా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. పార్ట్ 1 చూసిన వాళ్ళకి పార్ట్ 2 అర్థం అవుతుందండి. పార్ట్ 1 చూడని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. రెండు బాగుంది. బాగుందండి చాలా. అంటే రైటింగ్ బాగుంది. తర్వాత మన సంపత్ నంది గారు తీసినటువంటి ఏదైతే ఆయన అనుకున్న విజన్ ఏదైతే ఉందో అది స్క్రీన్ మీద చూసినప్పుడు ఇంకా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆయన విజన్ నుంచి పుట్టింది కదా. పార్ట్ 1 ఎలా తీశారో, ఎంత జనాలు ఎలా అయితే ఆదరించారో పార్ట్ 2 కూడా అలాగే ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. కలెక్షన్స్ గురించి కానీ రేటింగ్ల గురించి కానీ నా లైఫ్లో నేను ఎప్పుడు మాట్లాడింది. ఎందుకంటే అది నాకు అనవసరమైన మ్యాటర్. ఏదమ్మా అది ఇచ్చారుగా, అది డైరెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు కదా 3 కూడా ఉంటుంది. చాలా బాగుందండి, చాలా బాగుంది. హైలైట్ ఈ సినిమాకి చాలా హైలైట్. అమ్మా లాగ్ ఏం లేదు. కథకి ఎంత అవసరమో అంతే ఉంది. మ్యూజిక్ కానీ డైలాగులు కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతి ఒక్కటి కూడా సినిమాకి ఎంత అవసరమో అంతే ఉంది, కానీ ఏది ఎక్స్ట్రా లేదు. మీరు చూసి మీరే చెప్పండి అందరూ. ఓదిలా 2 చూస్తే నిజంగా ఇంత ముందు వచ్చిన గ్రాఫిక్స్ సినిమాలని బలా దూర్ దీని ముందు అయితే మైండ్ బ్లోయింగ్. అంటే ఏదో ఓదిలా 2 అంటే ఏదో కామన్ అయితే మామూలు సినిమా అనుకుని లోపలికి వెళ్ళిన కాడి నుంచి ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు. ఇంటర్వెల్ తర్వాత అయితే ఇంకా ఆ తమన్నా ఈ తిరుపతి ఇద్దరు ఫైట్ చేస్తారు. నిజంగా ఒక దేవుడికి క్షుద్ర పూజలకి జరిగే ఒక సంఘటన. అంటే ఎన్నో సినిమాలు చూస్తాం, అన్ని జరిగాయి తిరుపతికి దేవుడికి క్షుద్ర పూజలకి. కానీ ఈ సినిమాలో చూపించిన యాక్టింగ్, తిరుపతి యాక్టింగ్ అయితే మామూలు యాక్టింగ్ కాదు. ఆయన సమాధిలో ఉండి కూడా అంటే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ యాక్టింగ్కి మెచ్చుకోవాలి భయ్య, మామూలుగా లేదు. సో చాలా సూపర్. ఒక రాజమౌళి సినిమాలు కానీ అవి కానీ చూసే కానీ ఇప్పుడు ఈ టైప్ సినిమా చూడటం మరో కొత్త కోణంలో చూసినట్టు ఉంది నిజంగా. అంటే యాక్టింగ్ బోయపాటి సీన్ గారు అయితే యాక్టింగ్ చూపిస్తారు, బాలయ్యని చూపిస్తారు. ఇందులో తిరుపతిని చూస్తాం యాక్టింగ్ లో అయితే. బాగుందండి, చాలా బాగుంది. ఏమండి ఎంట్రీ క్యాక్ అసలు తమన్నా అయితే నిజంగా అనుకోలేదు. తమన్నా అంటే ఏదో గ్లామరస్ పాత్ర చేస్తుంది, ఏదో మధ్యలో వస్తుంది, ఏదో ఐటమ్ సాంగ్ చేస్తుందేమో అనుకుంటాం. కానీ అలా కాదు. ఇందులో ఒక శివభక్తురాలుగా అసలు ఎవరు నిగ్గుతారు లాస్ట్ వరకు అసలు దేవుడిని ఎక్కడేమో సినిమాలు అనుకుంటాం. అంటే ఎక్కువ శుద్రకాయ పూజకి ఎక్కువ దీనికి ప్రాధాన్యత ఇచ్చారు. అంటే దేవుడిని ఎక్కడేమో అని లాస్ట్ వరకు భయం వేస్తుంది మనకి.
వరకే అంటే లాస్ట్ రోజులు ఇంకా దేవుడు శివుడే వచ్చి నిజంగా కాపాడాడు, ఓదల గ్రామాన్ని కాపాడాడు. సూపర్ భయ్య, బాగుంది గ్రాఫిక్స్. అంటే ఇప్పటి వరకు చాలా మంది ఏదో అంటే రాజమౌళి సినిమా అని లేదా అరుణ సినిమాలతో పోలుతారు. ఆ సినిమాలకి ఈ సినిమాకి సంబంధమే లేదు. చాలా కొత్త గ్రాఫిక్స్, చూస్తానికి కళ్ళు చెదిరిపోతూ ఉంటాయి. సౌండ్ ఎఫెక్ట్స్ కానీ చెప్పిన ఎన్నో 100 కోట్లు అయిందేమో అని ఏదో పెద్ద సినిమాలు చెప్పుకుంటున్నారు. కానీ ఇలాంటి సినిమా చెప్పుకుంటున్నది ఏంటో, ఒక ఇలాంటి సినిమా చెప్పుకోవాలి. ఎన్ని కోట్లు అయిందో సినిమా అయితే అనిపిస్తుంది. నేను అవుట్ ఆఫ్ 3.5 ఇస్తానండి. నైస్ సార్, చాలా బాగుంది మూవీ అయితే నాకు చాలా నచ్చింది అన్న. నాకు బాగా నచ్చింది మూవీ. ఎందుకు అంటే ఫస్ట్ హాఫ్ పక్కన పెట్టండి, ఫస్ట్ హాఫ్ లో నాకు అంత హర్రర్ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు. హర్రర్ సీన్స్ కూడా అంత ఎఫెక్టివ్ గా లేవు. బట్ సెకండ్ హాఫ్ ఏదైతే డివోషనల్ ట్రాక్ తీసుకొచ్చారో చాలా చాలా వర్కౌట్ అయింది. అండ్ తమన్నా గారి పెర్ఫార్మెన్స్ అయితే ఇంతకుముందు ఆవిడ మోడర్న్ గా చాలా డిఫరెంట్ లుక్స్ లో చూసాం. ఆ లుక్లు ఏవి కూడా గుర్తురావు అనమాట. తమన్నా గారు ఆ కట్టు, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ నామాలు పెట్టుకునేది కానీ కంప్లీట్ గా విల్ సీ డివోషనల్ తమన్నా ఇన్ ద ఫిలిం. ఎక్కడ ఎవరికి కూడా ఒక అరే తమన్నా గ్లామర్ కదా ఆ ఆలోచన రానే రాదు. అండ్ అజనీష్ లోకనాథ్ గారి మ్యూజిక్, వశిష్ఠ గారి పెర్ఫార్మెన్స్, ఆయన వాయిస్ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్. అండ్ మిగతా క్యారెక్టర్స్ అన్ని ఎవరికి వాళ్ళు దే డిడ్ దేర్ బెస్ట్. బట్ వీళ్ళ క్యారెక్టర్స్ మెయిన్. వశిష్ఠ గారు, తమన్నా గారు అండ్ అజనీష్ గారి మ్యూజిక్ సినిమాకి హైలైట్. ఫస్ట్ హాఫ్ కొంచెం భరించాలి. అండ్ చాలా సీన్స్ లో మనకి చాలా డిఫరెంట్ ఫిలిమ్స్ గుర్తొస్తాయి. ఒక అరుంధతి ఉంటుంది, ఒక హనుమాన్ ఉంటుంది, ఒక అఖండ ఉంటుంది. సో అన్ని సినిమాలు మిక్స్ కొట్టి ఆ ఫ్రూట్ జ్యూస్ బయటికి తీసేస్తే వచ్చింది మనకి ఓదెలా 2. అండ్ ఓదెలా 3 లీడ్ కూడా ఇచ్చారు కాబట్టి ఎలా ఉంటుంది ఓదెలా 3 ఉంటుందా మరి ఏంటి అనేది వీ హ్యావ్ టు వెయిట్. బట్ తమన్నా గారి పెర్ఫార్మెన్స్ మటుకు పీక్స్ అండి. చాలా సాటిస్ఫైడ్ అన్న. క్లైమాక్స్ ఫుల్లీ సాటిస్ఫైడ్. క్లైమాక్స్ కోసమే సినిమా పెట్టవచ్చు. 150-200 టికెట్ ఏదైతే ఉందో క్లైమాక్స్ కోసం పెట్టవచ్చు. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి, చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. వశిష్ఠ గారి పెర్ఫార్మెన్స్, ఆయన బేస్ వాయిస్ తో చెప్పే డైలాగ్స్, వాళ్ళిద్దరి మధ్యన మెయిన్ గా టగ్ ఆఫ్ వార్ సీక్వెన్సెస్ ఏదైతే వాళ్ళిద్దరి మధ్యన డైలాగ్స్ ఉన్నాయో అది ప్రతిదీ బాగుంది. అండ్ క్లైమాక్స్ నంది షాట్ కానీ, ఆ శివుడి షాట్ కానీ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఎందుకు వెళ్ళాలంటే ఈ మూవీ అనేది ఎంటర్టైన్మెంట్ అలాంగ్ విత్ డివోషన్. ఇది ఏంటంటే మనకు ఒక శివుడిని నమ్మితే, శివుడు పంచాక్షరిని ఆ పంచాక్షరి నమశివాయని చదివితే ఎలా ఉంటుంది అన్న పాయింట్ ని చాలా క్లియర్ గా చూపించారనమాట. ఇప్పుడే మూవీ చూసాను భయ్య. మూవీ అయితే అదిరిపోయింది. బొమ్మకి బొమ్మ అంటే బొమ్మనే. లాస్ట్ శివుని చూస్తే మీరందరూ కూడా బాడీ మొత్తం ఇట్లా నాకైతే ఒక రేంజ్ లో అయిపోయింది. మల్లన్న స్వామి దిగొచ్చినట్టున్నాడు మూవీలో. మూవీ తమన్నా యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. ప్లస్ వశిష్ఠ గారు యాక్టింగ్, డైరెక్షన్ కానీ, ప్రొడక్షన్ కానీ, ప్రొడ్యూసర్ గారు ఇంత భారీ బడ్జెట్ తో మూవీ తీయడం చాలా గ్రేట్ గా ఉంది. మూవీ ఒక అదిరిపోతుంది. 100 CR బడ్జెట్ ఇది. బీజిఎం అసలు అదిరిపోయింది మేడం. అసలు బూప్ బాంబ్స్ వస్తున్నాయి నాకైతే. యా, 1 చూసాను, 2 చూసాను. 2లో అసలు గ్రాఫిక్స్ చాలా ఉన్నాయి. 1లో నార్మల్ ఉంది, 2 అసలు అదిరిపోయింది. 2 అయితే లాగ్ అని ఇక్కడే లేదు. స్టోరీ పరంగా వెళ్ళింది మూవీ అంతే. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది మేడం, మీరు చూడండి. అడల్ట్ వాళ్ళు చూడొచ్చు. చాలా కంపల్సరీ వస్తుంది పార్ట్ 3 కూడా. థ్యాంక్ యూ. ఇప్పుడే ఓదెలా 2 చూసేస్తున్నా. అసలు ఓదెలా రైల్వే స్టేషన్ సినిమానే ఆ రోజుల్లో అనుకోకుండా వచ్చి భారీ హిట్ కొట్టింది. ఇప్పుడు మనం కొంచెం ఎక్స్పెక్టేషన్తో వచ్చాం కదా సినిమాకి బాగుంటుందని. దాన్ని మించేశాడన్న డైరెక్టర్ అయితే మాత్రం. అసలు మనం ఒక ఎక్స్పెక్టేషన్ వస్తే దానికి 100 రెట్లు చూపించాడు. సినిమా అయితే మాత్రం మామూలుగా లేదు. నాకైతే దడ పుట్టించాడు. థియేటర్లో వచ్చగా ఆడిపించాడు. ఒక్క ముక్కలు చెప్పాలంటే బాబా ఏం గ్రాఫిక్స్, ఏం సీన్స్. కొన్ని సీన్స్ అయితే మాత్రం నీ అమ్మ ఏం సావదు ఎంగదాడా ఏంద్రా థియేటర్లో పెట్టి అనిపించింది అన్న. నాకు అట్లా అనిపించింది, భయం వేసింది. అసలు తమ్మన్న యాక్టింగ్ అయితే ఒక అఘోరిగా పర్ఫెక్ట్ గా చేసింది. చాలా అంటే చాలా బాగుంది. అఘోరీలకి ఎన్ని పవర్స్ ఉంటాయి, వాళ్ళు తలుచుకుంటే ఏం చేయగలరు, వాళ్ళ భక్తి ఎలా ఉంటది, ఎంత భక్తి ఉంటది. లేడీ అన్న ఆడి పేరు ఎత్తుకో దయచేసి నీకు దండం పెడతా. ఆడొక వేస్ట్ ఉన్నాడు అఘోరి అని పేరు చెప్పి ఘోరాలు చేసినాడు. రియల్ అఘోరీలు ఎలా ఉంటారు అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. మనం ఆయన చూసి మనం అఘోరీలు అంటే ఎలాగే ఉంటారు అనుకుంటాం, కానీ అది కాదు. ఈవిని చూసి నిజంగా అఘోరీలు ఇంత పవర్ ఉంటుంది, ఇంత భక్తిగా ఉంటారా అని చెప్పి చూపించారు. చాలా పర్ఫెక్ట్ టైంలో వచ్చింది అన్న, కరెక్ట్ టైంలో వచ్చింది. రియల్ అఘోరీలు ఎలా ఉంటారు, అఘోరి అని పేరు పెట్టిన అడ్డమైన ఘోరాలు చేసే వాళ్ళు ఎలా ఉంటారో ఈ సినిమా చూస్తే నాకు అర్థమైంది. సినిమా మాత్రం ఓవరాల్ గా మనం అనుకున్న దానికన్నా చాలా
చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది. మరి ఎక్కడ లాగ్ అనిపించలేదా? నాకైతే మేడం ఎక్కడ లాగ్ అనిపించలేదు, ఎందుకంటే ఒక్కొక్క సీన్ వస్తుంటే ఒక్కో సీన్ చూస్తుంటే హైలైట్ అనిపిస్తుంది. సినిమాకి ఒక్కో సీన్ హైలైట్, ఒక్క సీన్ కాదు. లాస్ట్ లో క్లైమాక్స్ బాగుంది అంటారు కొంతమంది, క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది అంటారు, కానీ ఈ సినిమాలో అలా కాదు, ప్రతి సీన్ క్లైమాక్స్ లా అనిపించింది. కొన్ని సీన్స్ అయితే నిజంగా మర్చిపోయిందన్న అన్న. రెండు కూడా బాగుంది. అసలు తమ్మన్న ఎంటర్ అయిన కానీ సినిమా మాత్రం అది ఎక్కడ కూడా కన్ను ఆర్పాలని మీద తమ్మనం చూస్తూనే ఉండాలనిపించింది నాకైతే. అన్న చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. కంప్లీట్ అందరు చూడాలా. మెయిన్ పిల్లర్ వచ్చేసి విలన్ అన్న అతని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విలన్ మెయిన్ పిల్లర్ సినిమాకి. మన తమన్నా ఏమో లైక్ క్లైమాక్స్ లో ఉంటుంది. లైక్ యాక్టింగ్ అంటే కంప్లీట్ చాలా బాగా చేసింది, సాటిస్ఫై అవుతుంది అనమాట. అండ్ మెయిన్ శివుంది పాట ఒకటన్నా నాకు చాలా అంటే చాలా నచ్చింది, చాలా నిజంగా చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ సూపర్ అంటే సూపర్ గివే వద్దు. సోను సుద్దుడు పోలుస్తుర్రు, ఆయనతోడు పోలుస్తుర్రు. ఏ ఆర్టిస్ట్ కున్న వాల్యూ ఆర్టిస్ట్ కు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అది మనమే ఇస్తున్నాం మనకు ఆప్షన్. సోను సుద్దుడు పోల్చుకోవడం కానీ అది కానీ వాళ్ళు పెద్ద యాక్టర్లే. ఈజ్ అప్కమింగ్ ఓన్లీ. ఇతని క్యారెక్టర్ ఇతను కేజీఎఫ్ కూడా అంతా బాగా చేసిండు, మిగతా దాంట్లో కూడా చాలా బాగా చేసిండు. ఓడల్లో 1లో కూడా ఉన్నాడు. క్యారెక్టర్ వైజ్ గా ఎవరైతే సెల్ఫ్ గా వాళ్ళే ఎదుగుతారో వాళ్ళకే అట్లా అది అతని లెక్క చూడండి, సోను సుద్ లెక్క చూడకండి. అదే ఎందుకని నేను దాన్ని లైక్ చూసి చూడని వదిలేస్తున్నాను అంతే. చాలా బాగుంది మేడం. ఎలా యాక్టింగ్ తమన్నా యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మొత్తం రూల్స్ మూవీలు వస్తుంది. చాలా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మరి దాంట్లో సాంగ్స్ కానీ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మల్లన్న గురించి, శివుని గురించి, దాని గురించి చాలా చాలా వెరైటీగా ఉంది. నెక్స్ట్ ఏమవుతుందో అనేది తెలియట్లేదు అసలు. చాలా చాలా బాగుంది. మరి మూవీ మొత్తంలో మీకు నచ్చిన సీన్ అంటే గాలితో ఇట్లా వస్తుంది కదా మేడం, అది ఒకటి. ఇంకోటి అక్కడ సైకిల్ సీన్ కూడా చాలా బాగుంది. సైకిల్ బెల్ కొట్టేది, బెల్ ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా బూసుకొని వస్తుంది. మొత్తం ఎలా అంటే చాలా చాలా బాగుంది. మరి పార్ట్ 1 బాగుందా, పార్ట్ 2 బాగుందా? పార్ట్ 2 బాగుంది. పార్ట్ 1 అంత ఏం లేదా, పార్ట్ 2 చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఇంకా మరి ఎంత రేటింగ్ ఎంత ఇస్తారు? 100 ఇస్తాం మేడం.